ఈరోజు టైటిల్ ఏంటంటే, వాక్యంలో యొక్క టైటిల్, మళ్ళీ ఇంకేం డిస్టర్బ్ చేయకు, అవి ఉన్నదాన్ని అలా ఉంచి, స్టీరో ఉంచి, బేస్ తగ్గించి స్టీరో పెట్టు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రాలు. రైట్, ఎనఫ్. భక్తిలో ఉన్న దమ్ము, టైటిల్ పెట్టుకోండి. భక్తిలో ఉన్న దమ్ము టైటిల్, సబ్జెక్ట్ ఇది ఏంటి చెప్పండి. ఇలా పట్టుకొని చెయ్యి బిగించాల. భక్తిలో ఉన్న దమ్ము. హల్లెలూయా. థమ్సప్లు కాదండి, థమ్సప్ అనుకుంటారు. థమ్సప్లో దమ్ము ఉందట, కొండలెక్కి చేసేస్తుంటాడు. అది అయ్యేం తాగేవారు, ఆరోగ్యాలు పాడైపోతాయి. ఒక ఆవిడండి తాగి తాగి తాగి, ఏంటిది మందు కాదు, డ్రింకులు తాగి తాగి చచ్చిపోయింది. మన ఉదయం ఉన్నాడు, వాళ్ళ మమ్మీ కూడా అలాగే చనిపోయారు అంటాడు వాడు. కాబట్టి జాగ్రత్త, అవి మనకు కాదు. రైట్, భక్తిలో ఉన్న దమ్ము. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. మైక్ తీసుకొని చదవాలి, ఇది రికార్డ్ అవుతుంది. తాతయ్య గారు మైక్ ఇచ్చేయండి అక్కడ, ఇంకోళ్ళు మైక్ పట్టుకోనండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం, 423 పేజీ నెంబర్ 423. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. అలా కళ్ళు మూసుకునండి, మైక్ అలా బ్యాక్ ఇవ్వండి. పాస్టర్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. దేవుడు అందరినీ దర్శించాలా, అందరు హృదయాలని దేవుడు తాకాలా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకునండి, ఎవరు కొండలు తెరవద్దు, ఎవరు బైబిల్ చదవద్దు. ఇప్పుడు కళ్ళు మూసుకునండి. బైబిల్ చదవండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయిన దేవ, నీ పరిశుద్ధ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా, ఇంతవరకు కాచి కాపాడిన తండ్రి, సజీవులకు ఉంచిన దేవా, అయ్యా మాకు ఇచ్చిన ఆయుష్ బట్టి, ఆరోగ్యం బట్టి నీ కోట్లాది వందనాలు ప్రభా. అయ్యా, నీ పునరుత్థాన దినమునైనా సంఘంగా కూడి నీ సన్నిధిలో మొరుపెట్టడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, మా భక్తి ఏ స్థితిలో ఉందో ప్రభా. అయ్యా, మేము భక్తి విషయంలో నన్ను ఎటువారై ఉన్నామో ప్రభా. అయ్యా, మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. మేము నాయన అయ్యా, మా భక్తి విషయంలో ప్రభా నాయన తండ్రి ఏ విధంగా జీవిస్తున్నామో ప్రభా, సరి చేసుకోబడ్డానికి కృప దయచేయమని అడుగుచున్నాను. అయ్యా, నీ సేవకుని మరుగుపరిచి నాయన మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా, విని విడిచిపెట్టేవారుగా కాకుండా మమ్మల్ని సరి చేసుకొని నీ సన్నిధిలో ఇంకా ముందుకు కొనసాగే జీవితాలు దయచేయమని, అయ్యా నీ సేవకుని బలంగా వాడుకోమని నాయన. అయ్యా, మాట్లాడుతుంది నీ సేవకుడు కాదు ప్రభా. అయ్యా, మీరే మాట్లాడమని, మా హృదయాలు కదిలింపు చేయమని, నన్ను సరి చేసుకోవడానికి ప్రభా. అయ్యా, నీ వాక్యం అలా నాటబడ్డానికి కృప దయచేయమని యేసయ్యా నీ పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. అందరు నోళ్ళు తెలిసి ఆమేన్ చెప్పాలా. రైట్, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. ఈ మాట అడుగుతుంది ఎవరినంటే యోబుని. అందరు నా ముఖం చూడండి, నా ఫేస్ చూడండి, ఇంకా బైబిల్ చూడకండి. యోబుని ఒక స్నేహితుడు అడుగుతూ ఉన్నాడు. తెమానీయుడైన ఎలీఫజ్, అతని పేరు ఎలీఫజ్. యోబుకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, మామూలు శ్రమ కాదు. అలాంటి శ్రమలు ఎవరికి రాకూడదు అంటారు కదా. పొరుగువాడిని కూడా అలాంటి కష్టాలు రాకూడదురా అంటారు కదా. అంతకన్నా భయంకరంగా వచ్చింది యోబుకి. ఫోన్ మాడకూడదు. రైట్, వినండి జాగ్రత్తగా. ఆయన చిలపెంకలు తీసుకొని గోక్కుంటున్నాడండి, బూడిదలో కూర్చొని. తను శపించుకుంటున్నాడు కూడా, తన పుట్టుక దినాన్ని కూడా శపించుకుంటున్న పరిస్థితులండి. అలాంటి టైంలోని తన స్నేహితుడు తెలుసా, రే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని సూటుగా అడుగుతున్నాడు ప్రశ్న. అదే ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు భక్తి
నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, స్తోత్రం, గ్లోరీ మైటీ లార్డ్ జీసస్, ప్రైజ్ గాడ్. వేరే మైక్ ఇవ్వండమ్మా, అది కాదు, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు. రైట్, వినండి జాగ్రత్తగా. నీ భక్తి ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. రాయబడి ఉంది, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? 2 క్వశ్చన్లు వేశాడు, 2 క్వశ్చన్స్. ఎందుకలా కృంగిపోతావు నా స్నేహితుడా యోబు? ఎందుకలాగా ఏడుస్తూ ఉంటావు? నా పరిస్థితి చూస్తున్నావా? పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు యోబు. అయినా సరే ఈ స్థితిలో కూడా నీకు ఓదార్పునిచ్చింది ఒక స్నేహితుడి యొక్క స్నేహబంధము కాదు, నీ భార్య కాదు, ఈ బంధువులు కాదు, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే భక్తి చేయాలా. ఏం చేయాలా? భక్తి. గొప్ప లాభం అండి, గొప్ప లాభసాధకం భక్తి. భక్తి విషయంలోని ఏంట్రా ఈ వయసులో ఏంట్రా నీకు చాలామంది కొంచెం కామెంట్ చేస్తుంటారు, ఏంటి నువ్వు సినిమా అనవు, మాతో అలాగా సరదాగా రావు, ఎప్పుడు భక్తి భక్తి అంటుంటారు. కానీ అది నీకేం తెలుసా? ధైర్యాన్ని ఇచ్చేది, నీకు ఓదార్పునిచ్చేది, నీ నిరీక్షణకు ఆధారమయ్యేది నీ భక్తే. ప్రైజ్ గాడ్. అంటే ఎగ్జామ్స్కి బాగా చదువుకున్నారు పిల్లలు. ఒక్కడు కూడా చాయిస్ లేకుండా ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసేశారు. పరీక్షల్లోనే చాయిస్ ఉంటాయి, కొన్ని చాయిస్ అది కూడా వదలకుండా రాసేశారు. ఇప్పుడు రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ రాబోతున్నప్పుడు అమ్మో రిజల్ట్ వచ్చేస్తుంది అని భయం ఉంటుందా? ధైర్యం ఉంటుందా? చెప్పలా? నేను 100% యథార్థంగా ఖచ్చితంగా రాశాను, వచ్చి చెక్ చేసుకున్నాను, అన్ని కరెక్ట్గా రాశాను, కాబట్టి నువ్వు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఒక ఆనందంతో, ఒక ధైర్యంతో ఎదురు చూస్తావా? భయంతో ఎదురు చూస్తావా? ఎందుకు అంత ధైర్యం నీకు ఉంది? నువ్వు బాగా కష్టపడి చదివావు, అన్నీ కూడా రాసావు కాబట్టి ఆ ధైర్యం నీకు ఉంది. హల్లెలూయా. ఎందుకు దేవుని పట్ల నీ శ్రమంలో నీ కృంగుదల ఎందుకు వస్తుందంటే, నువ్వు భక్తి సరిగ్గా చేయకపోతే, సరిగ్గా చదివి రాయకపోతే నువ్వు భయపడాలా. అమ్మో సరిగ్గా రాయలేదు, పాస్ అవును అనే భయం ఉంటుంది సరిగ్గా చదవలేని వాడికి. భక్తి చేయలేనివాడు కూడా అదే భయం ఉంటుంది. నువ్వు కానీ భక్తికి సరిగ్గా చేస్తే నీకు ధైర్యం. ప్రైజ్ గాడ్. భయపడవసరం లేదు. పక్క 1000 మంది కూలిపోతారా, నీ కుడి పక్క 10,000 మంది కొలాప్స్ అయిపోతారా, అపాయం నీ ఎదుకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే గాఢాంధకార లోయలని సంచరించినా సరే నీ అపాయాన్ని భయపడను నేను. నీ దుడ్డికర్ర, నీ దండం నాకు తోడుగా ఉంటుంది అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎవరైనా సరే, వాళ్ళు పెళ్ళిడికి వచ్చారు, పెళ్ళిడికి రాబోతున్నారు, లేకపోతే మెచ్యూర్కి రాబోతూ ఉన్నారు. వాళ్ళు బ్యాంకులో చాలా డబ్బు వేశారు, మీరు అప్పటికే ఎల్ఐసీలను సంథింగ్ ఏదో వేసుకొని కూడబెట్టుకున్నారు. ఆ మెచ్యూర్ టైంకి వస్తున్నప్పుడు, పెళ్ళిడికి వస్తున్నప్పుడు భయపడతారా? ధైర్యంగా ఉంటారా? ధైర్యంగా ఉంటారు. ఎందుకు? కొంత దాచి ఉంచాం, పెళ్ళి చేయడానికి అమౌంట్ చాలా ఉంచాం, కాబట్టి ఒక నిరీక్షణ, ఒక ధైర్యం ఉంటుంది. అవునా కదా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మీకు అర్థం అవ్వాలని. నీ భక్తి కూడా అంతే. దేవుని స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. మీ గుండెలో గొప్ప ధైర్యం, మీ కంఠంలో ప్రాణమంలో గొప్ప నిరీక్షణ మీకు కలుగుతుంది. 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు,
నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్ళు విడిచి యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, నాకు చూడండి. ఇంకా హిజ్కియానండి, అందరూ అనాలా హిజ్కియా, హిజ్కియా. ఆయనకు ఒక రోజు దేవుడు చెబుతాడు, ఒక ప్రవక్తను పంపించి, నువ్వు మరణమైపోతూ ఉన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెబుతాడు. చాలామంది చనిపోయే ముందు ఏం చేస్తారు, తన ఆస్తులన్నీ సెటిల్మెంట్ చేస్తారు. ఒరే నీకు ఎంతరా, ఒక చెల్లికి ఎంత ఇవ్వు, వీళ్ళకి ఎంత రాస్తాను, ఈ భూమికి రాస్తానని సెటిల్మెంట్ చేస్తారు కదా. అదే విధముగా దేవుడు హిజ్కియాతో అంటాడు, నువ్వు చచ్చిపోబోతూ ఉన్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అంటాడు. ఆ టైంలోని హిజ్కియా చేసిన ప్రార్థన సూపర్గా ఉంటుంది. ఏమంటాడు తెలుసా హిజ్కియా? ఒకసారి చూడండి వాక్యాన్ని. ఏమంటాడంటే, యెహోవా యథార్థహృదయుడై, నెంబర్ 1 ఏంటి అన్నాడు, యథార్థంగా జీవించాడంట. నువ్వు చెప్పగలవా? దేవా నేను యథార్థంగా బతుకుతున్నాను అని చెప్పగలవా అని చెప్పాడంట. చెప్పాడంటే చేశాడు కాబట్టి చెప్పాడు. యథార్థహృదయుడై, ఇంకోటి ఏంటి, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు అంటే, ఇప్పుడు ఏంటి, ఒక చావు ముందున్నప్పుడు, ఒక మరణమే ముందున్నప్పుడు ఆయన తలపోసుకుంటుంది ఏంటి, తనకి నిరీక్షిస్తుంది ఏంటి, దానికి ధైర్యాన్ని ఇస్తుంది ఏంటి, దేవుడి ముఖాన్ని. ఎవరితోనే? సృష్టికర్త అయిన దేవుడితోనండి. దేవుడి ముఖంతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా నీ దృష్టికి నేను యథార్థంగా ఎలాగ బతికానో, నీతిగా ఎలాగ బతికానో ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ఇమీడియట్లుగా ప్రవక్త పంపించి, నువ్వు చావవు, 15 సంవత్సరాల నీకు ఆయుష్నిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ శ్రమంలో, మరణ యాతనలో ఆయనకున్న ధైర్యం ఏంటి? నేను యథార్థంగా బతికాను, ఎనఫ్, నేను నీతిగా బతికాను, నేను పరిశుద్ధంగా బతికాను, నీతి న్యాయాలన్నీ చేశాను కాబట్టి నేను భయపడను. అర్రే మరణానికే భయపడకపోతే ఇంక దేనికి భయపడతావు? ఈ ప్రపంచంలో మనిషిని వడికిస్తుంది మరణమే కదా. ఆ మరణానికే భయపడలేకుండా చేసింది ఏంటంటే అతను చేసిన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు చెయ్యు భక్తి నిన్ను నిలబెట్టేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. ఒక విషయం చెబుతాను. మా అత్తగారు నాకేం చెప్పారు తెలుసా? జర్మియా, నా కూతురు నీకు ఎందుకు ఇచ్చినా తెలుసా? ఇక మా మామగారు ఉన్న అక్కడే సాక్ష్యం. నా కూతురు నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? అప్పటికి నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, అప్పులు బోల్డ్ ఉండేవి, లక్షల అప్పులు ఉండేవి. ఆ పని చిన్న పని 2000 ఎంతో ఇచ్చాడు, సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఆవిడ చెప్పిన సాక్ష్యం చెబుతున్నాను మీకు. నీకు నా కూతుర్ని ఏం చూసి ఇచ్చాను తెలుసా? నీకు నీలో ప్రార్థన ఉందని, నీలో వాక్యం ఉందని అందావిడ. హల్లెలూయా. నా క్వాలిఫికేషన్స్ అవి. నాకు భూములు ఉన్నాయని, ఇల్లులు ఉన్నాయని లేదు, ఉన్న ఇల్లు కూడా సీజ్ చేద్దాం వచ్చారు. ఉన్న భూములు మా నాన్న అమ్మేశాడు అప్పుల వల్ల. ఏ అప్పులు కూడా ఉంచుకోకూడదని తీర్చేశాడు. ఏంటి మరి నాకు? ఒక ఆయన అన్నాడు, ఒరే నీకు పెళ్లి చేయలేడు, దేవుడే చేయాలన్నాడు అన్నాడు ఒక ఆయన. నాతో క్లోజ్గా ఉన్న అతను. ఆయన నేను బైబిల్ స్టడీ తీసుకుంటారు. చాలామంది స్టూడెంట్స్ని దేవుళ్ళు నడిపించేవారు. ఆయన చూసి వీడికి పెళ్లి సంబంధం మాట్లాడుతుంది, ఏమన్నా వీడికి ఒకటి మాట్లాడడానికి? ఒక భూమిని చూపించాలా, ఒక ఇల్లుని చూపించాలా, ఒక ఉద్యోగం చూపించాలి, ఏం చూపించాలి ఇక్కడ పెళ్లి చేయడానికి? చూసి అరే నీకు పెళ్లి చేయాలంటే దేవుడు చేయాలరా అని చెల్లిపోయాడు ఆయన. హల్లెలూయా. దేవుడు చూశాడు, చూస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. నీ భక్తిని చూస్తాడు ఆయన, నీ భక్తిని, నీ యథార్థ ప్రవర్తన చూస్తాడు, నీ పరిశుద్ధతను చూస్తాడు. యోసేపు యొక్క పరిశుద్ధతను చూసి, యోసేపు నీకు ఈ స్థానం కాదు యోసేపు, సింహాసనం ఎక్కించేశాడు. హల్లెలూయా. సింహాసనం కూర్చున్నాడు దావీదు. ఆయన ఒక పనికిరాని పని చేశాడు. ఒక రోజు ఒక స్త్రీతోని పొరుగు వాని భార్యను ఆశించి పాపం చేస్తే, సింహాసనం మీద కూర్చోకూడదు నువ్వు, పదరా అని అడుగు పంట పరిగెట్టించాడు. సింహాసనం మీద కూర్చోవాలంటే పరిశుద్ధత, సింహాసనం దిగిపోవాలంటే పరిశుద్ధ కోల్పో దిగిపోతావు. దేని స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి దేవుడు అడుగుతున్నది, నీకు భక్తి ఉంటే నీ తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేస్తే నీ తలెత్తుకోవా అని అడుగుతున్నాడు దేవుడు. నీ భక్తి ఏం చేస్తా చెప్పాలా? ధైర్యం ఇస్తా. చెప్పండి, ఇది ఇలా చెప్పాలా? ధైర్యం ఇస్తుంది. నీ భక్తి ధైర్యం ఇస్తుంది. నా భక్తి నాకు ధైర్యం ఇస్తుంది. హల్లెలూయా. ఈయన అన్నాడు మాట, యథార్థుడనే సత్యముతో నీ సన్నిధిని నేటి నడుచుకుంటున్నాం. ఇమీడియట్లుగా దేవుడు పంపించిన అర్థం ఏంటి? ఈయన నడుచుకున్నాడు అన్నమాట. లేకపోతే నువ్వెక్కడ నడుచుకున్నావు అడుగుతాడు కదా, అవునా కదా? అలాగ నడుచుకోవాలి మనం. రెండు ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. నెంబర్ 1, హిజ్కియా యొక్క ధైర్యం మేము ముందు పెట్టాను. ఎస్తేరు యొక్క ధైర్యం పెడుతున్నాను మేము ముందు. ఎస్తేరుకున్న ధైర్యం ఏంటి? ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1, 2, 3, 4 వాక్యాలు. జీసస్ చదవండి ఎవరైనా. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజసనము మీద రాజు కూర్చుని ఉండును. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మైక్ ఏదమ్మా, అలా తీసిరా, నిలబడు, పైకి బయటికి రా, నిలబడు. రాజుగారు కూర్చున్నారు ఇక్కడ రాజు యొక్క సింహాసనం మీద రాజుగారు కూర్చున్నారు. ఈమె ఎస్తేరు అనుకోండి, అందాకల అనుకోండి, ఈమె ఎస్తేరు అనుకోండి, అని రాజు అనుకోండి. ఇదివ్వండి, పట్టుకోండి సార్. ఎస్తేరు వచ్చి బయట నిలబడింది. ఎప్పుడైనా సరే రాజు దగ్గరికి అతను పర్మిషన్ లేకుండా, ఆయన పిలవకుండా ఎవరైనా వెళ్ళారా? మరణశిక్ష. ఏ శిక్ష? మరణశిక్ష. ఎప్పుడంటే ఆయన తన దండాన్ని చూపించాలి. దండం చూపించండి, పైకి నిలబడు, అంత కనిపిస్తుంది, చూపించు, ఇలా చూపించాల. రాజుదండం ఎలా ఉంటుంది? రాజుదండం అన్నమాట ఇది. చూపిస్తే అప్పుడు ఆ ఎస్తేరు ఏం చేస్తుందంటే, ఉంచాలిగా, ఎస్తేరు ఏం చేస్తుందంటే వచ్చి పట్టుకోమ్మ, దాన్ని ఇక్కడ పట్టుకోవాలి, దండం పట్టుకోవాలా, రైట్, యాక్సెప్ట్ చేసినట్లు అనమాట. కూర్చోండి, యాక్సెప్ట్ చేసినట్లు. రాణిని ఆ విధంగా యాక్సెప్ట్ చేశాడు రాజు. రాణి, ఏంటి నీ సమస్య, ఏమిటి నీ ప్రాబ్లం ఏంటి? ఈ రాజ్యంలో సగమైన రాసిచ్చమంటావా అని అడుగుతాడు ఆ యొక్క రాజు. అయితే ఎస్తేరు అక్కడికి వెళ్ళి నిలబడడానికి దమ్ముండాలా, ఏముండాలా? ధైర్యం ఉండాలా. ఎందుకు తెలుసా? మరణంతో పోరాటం, జీవమా మరణమా. ఎందుకంటే పొర్రపాటునైనా సరే చిరాగ్గా ఉండి, నీ పిలకుండా ఎందుకు వచ్చావని చెప్పేసి ఆ రాజదండం కన్నా చూపించలేదా, ఇమ్మీడియట్గా చచ్చిపోద్ది. జాగ్రత్త వింటున్నారా? అందుకే ఆవిడ అంది చూడండి, 4:16లో, 4:16 వాక్యం, 4వ అధ్యాయం 16వ వాక్యం. నీవు పోయి శిష్యునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఇది ఆవిడ చెప్పిన మాట. ఆవిడికి భయము, వణుకు,
రాజు దగ్గరికి వెళ్ళాలంటే అంటుంది, నాకు భయం వేస్తుంది, నేను చచ్చిపోతానేమో. ఒకవేళ చచ్చిపోతాను, ఒక పని చేయండి. ఏం చేయాలి తెలుసా? 3 రోజులు ఇలా చూపించండి, 3 చూపించండి అందరూ. 3 రోజులు ఉపవాసం ఉండండి అంది. నేనును నా పనికెత్తులు కూడా 3 రోజులు ఉపవాసం ఉంటాం. దేనికి? గుండెల్లో ధైర్యం రావాలంటే, ఒక మరణం తప్పబడాలంటే, యూదుల యొక్క అందరూ కూడా బ్రతకాలంటే నేను రాజు దగ్గరికి వెళ్ళాలా? నాకు ధైర్యం చాలట్లేదు. కాబట్టి జస్ట్ గివ్ మీ ద టేక్ టైమ్ 3 days, 3 రోజులు నాకు అవకాశం ఇవ్వని అడిగింది మొద్దుకైనా. ఆ 3 రోజులు ఏం చేసిందంటే ఉపవాసం ఉంది. రాణి యొక్క భోజనం ఎలా ఉంటుంది అబ్బా, తన యొక్క పలహారాలు ఎలా ఉంటాయి, తన వైభవం ఎలా ఉంటుంది, అయినా సరే భోజనాలు, ఆ యొక్క నాట్యాలు అన్నీ పక్కన పెట్టేసి 3 రోజులు ఉపవాసం ఉంది. తన పనికత్తులను కూడా ఉపవాసం ఉంచింది. అటుపక్క యూదుల్ని మొద్దుగా అందగా ఉపవాసం ఉంచింది. 3వ రోజున రాజభూషణములు ధరించుకొని వెళ్ళి నిలబడింది అక్కడ. హల్లెలూయా. అక్కడ వెళ్ళి నిలబడడానికి తనకు దమ్ము ధైర్యం ఏం తెలుసా? 3 days ఫాస్టింగ్, 3 days ఫాస్టింగ్ ప్రేయర్. 3 రోజులు ఉపవాస ప్రార్థన నువ్వు చేయగలిగితే నీకు దమ్ము వచ్చేస్తుంది, నీకు ధైర్యం వస్తుంది. ఏ సమస్య అయినా ఎదుర్కోవడానికి నీకు ఆ యొక్క పిరికితనం ఆత్మ బయటికి పోతుంది, గుండె నిండా ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఉపవాస ప్రార్థనలు చేయి, నీకు కూడా ఎస్తేరు లాంటి ధైర్యం నీకు ఉంటుంది. అందుకే నేను పెట్టుకున్న రేట్లు ఏంటి? భక్తిలో ఉన్న దమ్ము. హల్లెలూయా. అంతకుముందు నశించిపోతానేమో, చచ్చిపోతానేమో, నా ఆలోచనలు ఇలా వచ్చేస్తున్నాయి. ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. 3 రోజులు కొనలా చూపించాడు. పట్టుకుంది, మరణం తప్పించబడింది. హల్లెలూయా. తనకి, తన వంశానికి, తన జాతికి అందరూ కూడా మరణం తప్పించబడింది. రండి దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథానికి ఇది చూపించబోతుంది. దానియేలుకున్న ధైర్యం, షడ్రకి, మేషకి, అబ్దెనెగోకున్న ధైర్యం ముందు పెడుతున్నాను. నెంబర్ 1 హిజ్కియాకున్న ధైర్యం పెట్టాను, ఎస్తేరుకున్న ధైర్యం పెట్టాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు ముఖాల్లోని యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుతూ వచ్చాను. అలా ఉండండి. 22వ వాక్యం చూడండి. అదే అధ్యాయం 22వ వాక్యం. అందరూ కూడా వాక్యం చదవచ్చు, అందరూ వాక్యం చూడాలా, మీ కళ్ళతో వాక్యం చూడాలా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని, తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా నేను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఈయన? రాజుతో మాట్లాడుతున్న మాటలు అందరూ నాకు చూడండి, చేతులు బేకెత్తున్న హల్లెలూయా చెప్పండి ఒకసారి. దానియేలుకున్న ధైర్యం ఏంటి తెలుసా? దానియేలునంట సింహం బోన్లో పడేస్తున్నారు. ఎక్కడ? వీధుల్లో అండి. కుక్కల్ని ఎదుర్కోలేకపోతుండ మనిషి. కుక్కలు చీలి చెండాడేస్తున్నాయి మనుషుల్ని, వీధి కుక్కలు. కొంతమంది చంపేస్తున్నాయి. చూస్తున్నారో లేదో మీరు? అక్కడ వైజాగ్లో జూలోనే ఒకడు సరదాగా ఆడుతూ లోన బౌన్లో పడిపోయాడు. సింహం జూలో పడిపోయాడు. ఆ పులితోనే వాడు ఎంత ప్రయత్నం చేశాడో పాపం. చాలా భయపడుతుండే ఆయన చివరికి చంపేసింది ఆ యొక్క పులి. ఇక్కడ ఈయన పడేస్తున్నది ఎక్కడంటే సింహములో ఉన్న బోనే. సింహం గాండ్రింపు ఉంటేనే గుండె భయం వేస్తుంది. సింహం గాండ్రింపు. కొంతమంది గాండ్రింపులు ఉంటాయండి ఇంట్లోనే. ఏ గాండ్రింపులు? గురకలండి. గురక గాండ్రింపు. సింహపు గాండ్రింపు చాలా భయంకరమైనది. వినండి జాగ్రత్తగా. అలాంటి సింహం బోన్లను పడేస్తానంటే ఆయనకి ఏంటంటే ధైర్యం?
వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడంట. ఏంటి ఆ ధైర్యం? నాకున్న దానియేలుని పిలిచి, దానియేలు గారు మీకున్న ధైర్యం ఏంటండి? సింహంలో బోన్లో పడేస్తానంటే మీకు భయపడలేదంట. నేను భయపడలేదు. ఏం అంటే నాకు ఒక ధైర్యం ఉంది, నాకు ప్రార్థనా శక్తి ఉంది. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేసేవారు దానియేలు అంటే రోజుకి 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసేవాడిని. అంత ఖాళీగా ఉండేవారా మీరు? ఏంటి అంత ఖాళీగా ఉండేవారు అంటే కాదు, నేను మంచి జాబ్లో ఉండేవాడిని అన్నాడు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఏంటి చర్చికి రాలేదంటే మా ఆవిడ బట్టలు నానబెట్టిందండి. అలా ఆవిడ బట్టలు నానబెట్టిందట. కూరగాయలకి వెళ్ళాలండి, ఎవరికి పనులు ఉండవు? మీ అందరూ పనులు లేకుండా వచ్చారేంటి? పనులన్నీ చక్కబెట్టుకుని వచ్చారు కదా, అవునా కదా? పని లేదట, ఇది టైం లేదట ప్రార్థన చేయడానికి చాలామందికి. బోలు పనులు. పిల్లలు తావట్లేదండి. పిల్లలు తావట్లేదా? దానియేలు ఎంత జాబ్లో ఉండేవాడు తెలుసా? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఈ యొక్క ముస్లిం సహోదరులు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు? వాళ్ళు ఆ టైం వచ్చిందంటే నమాజ్ చేస్తారు. ఎక్కడుంటే అక్కడే. చూడండి, ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్ అంటారు, చూసారా? ఆ టైప్లోని ఎక్కడున్నా సరే, నడు రోడ్డు మీద ఉన్నా సరే అక్కడ వాళ్ళు నమాజ్ చేస్తారు. మనకేమైంది? మనకి ఏది ప్రార్థనా జీవితం, ఏది భక్తి? నీకు ధైర్యం రావాలంటే, ఒక శోధన నీకు రాకుండా ఉండాలంటే, శోధనలో ప్రవేశించుకుని ఉండాలంటే మెలకువ ఉండి ప్రార్థన చేయాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు వచ్చి జీవముగల దేవుని సేవకుడైన దానియేలు గృహ దగ్గర, అలాగే కిటికీ ఉంటుంది, ఒక కిటికీ ఉంటుంది, గృహ దగ్గరికి వెళ్ళి ఆయన బతికున్నాడో లేదో తెలియదు నాకు. చూడండి, అందరూ లోన బ్రతికున్నాడో తెలియదు. ఇలాగన్నాడు, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు సింహం నుండి విడిపించనా అంటే ఆయన మాట్లాడుతున్న మాట అంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ధైర్యం ఉందా? చెప్పగలవా? నేను గత వారం నుండి ఈ వారం వరకు నేను నిర్దోషిగా బతికాను, నిర్దోషురాలుగా జీవించాను, ఏ పాపం నేను చేయలేదు. ప్రభువా నేను క్షమించని అడగలేదు, నేను నిర్దోషిగా జీవించాను. చెప్పగలవా అని చెప్పాడు. నెక్స్ట్, గనుక ఆయన, గనుకనండి అందరూ, గనుకనండి. అలా చేశాడు గనుక, నిర్దోషి ఉన్నాడు గనుక, ప్రార్థన మానలేదు గనుక, చంపేస్తానన్నా సరే చావుకైనా సిద్ధపడిపోయాడు గనుక దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించి సింహముల నోళ్ళు మూయించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంట్లో కొంతమంది నోళ్ళు మూయించలేం, వీధిలో ఉన్నారు కొంతమంది నోరు మూయించలేం, అవునా? సింహముల నోరు మూయించడం అనేది మాటలు కాదండి. దీనివల్ల వచ్చిందంటే భక్తిలో ఉన్న శక్తి అనండి. భక్తిలో ఉన్న, చెప్పాలి, భక్తిలో ఉన్న శక్తి. హల్లెలూయా. భక్తిలో ఉంది దమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇంట్లోని ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. ఒక ఇంట్లోని అతని ఇంటి మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అవుతుంది. ఏ ట్యాక్స్ రైడింగ్? ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్. వాడి ఆస్తులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ట్యాక్స్ సరిగ్గా కడుతున్నాడు లేదా, మొత్తం అన్నీ బయట తీద్దామని చెప్పేసి సిబిఐ రైడింగ్స్ అవుతాయి లేదా? ఆయన అయితే మొత్తం అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పే చేసేస్తున్నాడు. అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ కట్టేస్తున్నాడు, ఏమీ దాచుకోలేదు. ఆయన రైడింగ్ అయినప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటారు తెలుసా? కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా ఫ్రీగా ఉంటాడు, రిలాక్స్గా. చూసుకోండి, ఏం కావాలో, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ పడేస్తూ ఉంటాడు. మాకు కూడా రైడింగ్ జరిగింది. అకస్మాత్తుగా కొన్ని జీప్స్ మొత్తం ఆల్ ఇండియా మా షోరూమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని షోరూమ్స్ ఒకేసారి అటాక్ చేశారు, లాక్ చేస్తారు, లోపల మొబైల్ తీసేసుకున్నారు, మొత్తం అన్నీ కూడా డాక్యుమెంట్స్, గోల్డ్ మొత్తం ముందు పడేయమన్నారు. అంతా కూడా ₹1,00,00,000 ఫైన్ కట్టాం. ఎంత? ₹1,00,00,000 ఫైన్ కట్టాం. ఎందుకు? కొన్ని సరిగ్గా లేదు కాబట్టి. ఇప్పుడు అన్నీ పక్కాగా కట్టేసి నీకున్న ఇన్కంలో నుంచి నువ్వు ఏది మోసం చేయకుండా గవర్నమెంట్కి అన్నీ కట్టేసావు అనుకో, నీకు ఎంత ధైర్యం ఉంటుంది? చెప్పలే, చాలా ధైర్యం ఉంటుంది లేదా? ఉండదు లేదా? ఇప్పుడు అట్నుంచి ఎవరో వస్తున్నారు అంటే అక్కడ పోలీసులు కాశారండి, ఎవరో పోలీసులు కాశారండి అని అన్నప్పుడు
ఈడు తాగినాడు అనుకో, మందు కొడిసి డ్రైవింగ్ చేస్తుండే అనుకో, ఏముంటుంది? భయం ఉంటుంది. అమ్మో ఆడు ఓదమంటారు, ఊరితే నా రీడింగ్ చూపించేద్ది, నన్ను తీసుకెళ్ళి మూసేస్తారు. అదే తాకుండా ఉంటే ఎవడుంటే మనకేంటి? దేనికి స్తోత్రం, హల్లెలూయా. బిగ్రహల్లే చెప్పండి. నీ దగ్గర లైసెన్స్ ఉంది, సి బుక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, హెల్మెట్ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నారంటే భయం ఉంటుంది నీకు? ఉండదు. ఉంటే ఉన్నాయి, నేను ఎదుర్కొంటాను, చూపించేస్తాను, వెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏ పాపము లేకపోతే నీకు ధైర్యం ఉంటుంది. నీలో ఏ పాపము లేకపోతే దేవుడు వచ్చేస్తున్నాడంటే నీకు ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు ప్రియులారా, త్వరపడి వేగమరండి జనులారా, ప్రభుని వేడగరండి ప్రియులారా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు ప్రియులారా, త్వరపడి వేగమరండి జనులారా, ప్రభుని వేడగరండి ప్రియులారా. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. పాపం జీతం ఏంటి? రెండవ మరణం. పాపము చేయకు, పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండము, అందులో వేదన. అందుకో నమ్ముకో యేసయ్యను, అందుకో నీ పాప పరిహారము. అందుకో నమ్ముకో యేసయ్యను, నమ్ముకో నీ పాప పరిహారము. వసనన్న వసనన్న యేసు రాజు రాకమానునా, వసనన్న బహుమానం తేకమానునా. వసనన్న యేసు రాజు రాకమానునా, వసనన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, త్వరపడి వేగమరండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. రాజు వస్తున్నప్పుడు నీకు ధైర్యం కావాలంటే పవిత్రంగా జీవించాలా, పాపాన్ని అసహించుకొని పెంటగా దాన్ని ఎంచుకోవాలా, భక్తి చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలాగా ముమ్మారు ప్రార్థన చేయగలిగే అనుభవాలు ఉండాలా. ఎస్తేరులాగా 3 రోజులు ఉపవాసం ఉండే ప్రార్థన జీవితం నీకు కలిగి ఉండాలా. హిజ్కియాలాగా కన్నీటితో ఆయన వేసి సేవించే అనుభవం నీకు ఉండాలని. యథార్థహృదయుడై సత్యముతో ఎలాగ బ్రతికనో నన్ను చూడు ప్రభువా అని చెప్పగలిగితే సబాష్, కమాన్, వెల్కమ్, వెల్కమ్ టు మై కింగ్డమ్. హల్లెలూయా. భూమి పుట్టిన మొదలుకొని తన దూతలతోని పరిశుద్ధుల గురించి ఏదైతే రాజ్యం ఉందో స్వతంత్రించుకొని నీకు ఆహ్వానం పలుకుతాడు దేవుడు. నెంబర్ 1 హిజ్కియాకున్న ధైర్యం, తను చేసిన భక్తి. నెంబర్ 2 ఎస్తేరుకున్న ధైర్యం, తనకున్న 3 రోజుల ఉపవాస ప్రార్థన. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోకున్న ధైర్యం. అగ్నిగుండమైన ఉంటే ఉన్నాయి, వెళ్ళిపోతాం అందులోనికి. మాకేమో తెలుసా? భక్తి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నాకేమో తెలుసా? ప్రార్థనా జీవితం ఉంది నాకు. హల్లెలూయా. నాకేముందంటే పరిశుద్ధమైన జీవితం ఉంది నాకు. హల్లెలూయా. నాకేముందంటే నేను నీతిగా బతుకుతూ ఉన్నాను, నవనీతికి పోవట్లేదు, లంచాలు తీసుకోవట్లేదు, మోహపు చూపు చూడట్లేదు, పనికి మన వేషాలు వేయట్లేదు. కాబట్టి నాకు ధైర్యం ఉంది. ఏముంటే ఉన్నాయి? ఎర్ర సముద్రమా ఉంటే ఉన్నాయి, యోద్ధానదా ఉంటే ఉన్నాయి, ఎవ్రీథింగ్ 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 ఉంటే ఉన్నాయి. నాలో భక్తి ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన అడుగుతున్నాడు ఎలీఫజ్, ఓ యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? స్తోత్రం. కంటిన్యూ చేయండి ఒకసారి. 4వ అధ్యాయం
7:8 చదవండి. యోబు 4వ అధ్యాయం 7-8. మైక్ లేదా నీ దగ్గర? మైక్ పట్టుకోవాలని జ్ఞాపం చేసుకో. వాక్యం చదివినప్పుడు మైక్లో చదవాలని జ్ఞాపం చేసుకోవాలి. ముందు జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. చాలు. ఏమన్నాడు? ఎప్పుడైనా సరే యథార్థంగా ప్రవర్తించిన వాడు, యథార్థంగా బతికిన వాడు ఎప్పుడు నిర్మూలమయ్యాడా? లేదు. భిక్షమెత్తుకోవడం కూడా తెలియదేనండి నీతిమంతుల పిల్లలు. నువ్వు నీతిగా జీవిస్తే, వాక్య ప్రకారంగా నువ్వు బతికితే, వాక్యాన్ని జీవాధారంగా పెట్టుకుంటే, ప్రార్థనే శ్వాసగా పెట్టుకుంటే, ఉపవాస దీక్షనే నువ్వు వ్రతముగా నువ్వు స్వీకరించగలిగితే, కన్నిటినే నువ్వు ఒక పానీయంగా నువ్వు స్వీకరించగలిగితే నీకు ఏ హాని కూడా కలగదు. హల్లెలూయా. ఒకను చూపించి నేను క్లోజ్ చేయబోతున్నాను. అగైన్ దావీదు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వాక్యం నుండి నేను చదువుతాను, వినండి. నేను చదువుతాను 33 నుండి 37. 1 సమూయేలు గ్రంథం. తీసిన వాళ్ళ పేరు నెంబర్ చెప్పండమ్మా. 238. 238. పాత నిబంధన. కొత్త నిబంధనలో దొరకదు ఇది. పాత నిబంధన తీసారు అందరూ తీయాల. 238 చూడండి. ఇప్పుడు సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు, జాగ్రత్తగా వినండి, అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. మీ దాసునైన నేను ఆ సింహము ఎలుగుబంటిని చంపితేనే జీవముగల దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకని దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేత నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. హల్లెలూయా. వినండి, 40 రోజుల నుండి, ఎన్ని రోజులు? నాకు చూడాలందరూ బైబిల్ చూడవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 40 రోజుల నుండి గొల్యాతు అని మహాసూరుడు, పెద్ద చాలా హైట్ వాడు. ఎంత హైట్ అంటే ఈ పక్కన నిలబెట్టి మేడ మీద ఏమైనా ఎండి చేపలు ఎండబెట్టి అనుకో తీసుకుని తినేస్తాడు, ఇలా చేయి పెట్టి. అంత హైటెడ్, అంత పొడుగు మనిషి. ఆడి గురించి వివరించాలంటే అరగంట టైం పడుతుంది, అంత మనిషాడు. అలాంటి వాడు మీలో ఎవడైనా సరే ఉన్నాడా ఇజ్రాయెల్లోనే? ఉంటే ఒకరిని పంపించండి, నేను నా యొక్క దొండు తరపున ఒక్కన వస్తాను, ఫిలిష్తీయుని తరపున, మీ ఇద్దరం పోట్లాడుతాం అంటే 40 రోజులు ఎవడు ముందుకు రాడు, బిక్కు 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 ఉండిపోతాడు. ఈ బాలుడు చిన్న అబ్బాయి వస్తాడు, నేను యుద్ధం చేస్తాను అంటాడు. అందరు చెబుతారు. ఒక కుర్రోడు వచ్చాడండి యుద్ధం చేస్తాను అన్నాడు అని నవ్వుకొని చెబితే సౌలు దగ్గరికి, సౌలు రాజు దగ్గరికి, రాజు అనమాట ఆయన దగ్గరికి పంపిస్తాడు. ఆయన ముందు నిలబెడతాడు. నిలబెడితే ఏంటి యుద్ధం చేస్తున్నా అన్నమాట, నువ్వేనా అంటే నేనే. నీకున్న ధైర్యం ఏంటి, నీకున్న బలం ఏంటి అని అడుగుతాడు రాజు. అప్పుడు దావీదు ఏం చెప్తాడంటే ఇప్పుడు చదివిన మాటలన్నీ చెప్తాడు. రాజా వినండి జాగ్రత్తగా, ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు.
ఒక గొల్యాతుని, బలమగల సూర్యుడిని ఎదిరించడానికి ఆయనకి ఉన్న ధైర్యం ఏంటో రాజు ముందునే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రాజా, నాకు ఏంటంటే ధైర్యం వచ్చింది అనగనగా ఒక రోజు ఏం చేసిందంటే, మా నాన్న ఏం చేశాడంటే కొన్ని గొర్రెల్ని అప్పగించాడండి నాకు. ఏడు అప్పగించాడు? గొర్రెలు. ఒరే అలా క్రికెట్ ఆడితే పెట్టరా, ఆదులు తిరిగితే పెట్టరా, వెళ్ళి ఆ గొర్రెలకై అని గొర్రెలు అప్పగించాడండి. నేనేం చేశానంటే గొర్రెలు కాస్తున్నాను. ఈ లోపల ఒక సింహం వచ్చింది. ఏమొచ్చింది? కుక్క పిల్ల కాదండి, సింహం వచ్చిందట. నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఎలుగుబంటి వచ్చింది. రెండు కూడా మనుషుల్ని చీల్చేస్తాయి. అవునా కాదా? ఆ వచ్చి ఏం చేసిందంటే ఒక మేకని, ఒక గొర్రెని క్యాచ్ చేసి పట్టుకొని పోతుంటే ఏం చేస్తుంది? ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనుకో, మీ నాన్న కొన్ని గొర్రెలు నీకు ఇచ్చి ఖాయమని అనుకో, సింహం ఎలుగుబంటి వచ్చి పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు? పోతే పోయింది ఒకటి, నా ప్రాణం నిలబడింది, నేను బతికేంట్రా బాబు, బెతుకుంటే బొలిసేతనే వచ్చింది, దాని జోడికి ఎవరు వెళ్తాడు అనుకుంటా ఎన్న ఫోన్ చేసి, నాన్న మమ్మీ ఇలాగ వచ్చింది అంటే వాళ్ళు కూడా అవునా నువ్వు దగ్గరికి వెళ్ళకు అంటారు లేదా? ఈయనంటండి దాని వెనకాత పరిగెట్టాడట. దేనికి స్తోత్రం. దాని వెనకాల పరిగెట్టాడట. సింహం మనుషుడు వెనక పెట్టడం కాదు, మనుషుడే సింహం వెనక పరిగెట్టి దాన్ని చీల్చి దాని నోటి నుండి నా గొర్రెను విడిపించాను. హల్లెలూయా. సృష్టికర్త అయిన యేసయ్య సాతానుడి యొక్క నోటి నుండి, సాతానుడి యొక్క వల నుండి గొర్రెను నిన్ను విడిపించి ఇలా కూర్చోబెట్టాడు ఈరోజు. హల్లెలూయా. సాతాను యొక్క పంజాన్ని మీద పడగా, నరకాన్ని నేను ఈడ్చుకుని పోతూ ఉండగా, దురాశల చేత, విగ్రహారాధన చేత, లోకాశల చేత నేను లాక్కుని వెళ్ళిపోతూ ఉండగా, యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి తన రక్తము కాచి సింహముల యొక్క ఎవరిని మింగుదునా అని గద్దిన సింహముల సాతాను తిరుగుతుంటే వాడి నోటి నుండి నేను విడిపించి ఈ రోజు నీకు రక్షణ ఇచ్చాడు. చెప్పలబడితే మహిమపరచండి. హల్లెలూయా. అయితే ఏనంటాడు, ఆ సింహం నేను ఆ రోజును చీల్చి చంపేశాను రాజా, ఎలుగుబంటిని కూడా చంపేశాను రాజా, ఈయన్ని కూడా అలాగే చంపుతాను రాజా, అది నా ధైర్యం. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే నీకు విజయం రాలేదు? ఎన్నిసార్లు ప్రార్థన చేసి శోధన తప్పలేదు? ఇప్పుడున్న శోధన నువ్వు ప్రార్థన చేస్తే తప్పదా? ఎందుకు నీకు ధైర్యం రావట్లేదు? నీకు ఎన్నిసార్లు నువ్వు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే నీకు విజయం రాలేదు? భయంకరమైన శోధనలే, మరణకరమైన శోధనలే, నేను ఈడ్చికెళ్ళిపోయి లాక్కి చీటి చెండాల్సిన శోధనలే, అవన్నీ కూడా నువ్వు చేసిన ప్రార్థన వల్ల, నువ్వు చేసిన భక్తి వల్ల, నువ్వు కాచిన కన్నీరు వల్ల కొట్టుకెళ్ళిపోలేదా అడ్రస్ లేకుండా? మరి ఎందుకు ఇప్పుడు పిరికితనం వచ్చేసింది? భక్తి లేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దావీదుకు తను చేసిన కార్యాలు ధైర్యం పుట్టించాయి. అప్పుడు సౌలు అన్నాడు, అవునా నువ్వు చెబుతుంటే నాకే ధైర్యం వచ్చేస్తుంది. సౌలు ఆ కుర్రోడు చెబుతున్న మాటలు, సింహాన్ని వెంటబడ్డావా, ఎలుగుబంటిని తీర్చేసావా, అయితే పోరా గోరా గో హెడ్ ఆల్ ది బెస్ట్ అని సేకండ్ ఇచ్చి పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళాడు, పట్టుకున్నాడు రాయిని. ఏం పట్టుకున్నాడు? రాయిని పట్టుకున్నాడు. గిర్రా 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 తిప్పి అడు అంటాడు, నేను కుక్కను అనుకున్నావా అంటాడు. అంత మనిషండి. ఇది చూసిన కుర్రోడు ఇడ్డాడు, చూశాడు, ఎవరు వస్తారు ఏమనిసి ఈడొచ్చాడు, ఒరే నేను కుక్కను అనుకున్నావు ఏటరా అంటాడు. దావీదు కంటికి కుక్కలా కనిపించాడు వాడు. హల్లెలూయా. నీవు కానీ దేవునిలో ఉంటే, నువ్వు కానీ వాక్యానుసారంగా జీవిస్తే, యథార్థంగా బతికితే, నీతిగా బతికితే, పరిశుద్ధంగా బతికితే, కొండలాంటి శోధన అయినా సరే పట్టించుకోం, కొండలాంటి సమస్య అయినా సరే, భయంకరమైన రోగమైనా సరే పట్టించుకోం. యేసు నామమున, హల్లెలూయా, యేసు నామమున అన్నీ కూడా తొలగిపోతాయి. యేసు నామము నీకుంది. హల్లెలూయా. చిన్న రాయి అని చేత యుద్ధము యెహోవాదే. గిర్రా 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 కొట్టగా తగిలింది, వెళ్ళి పడ్డాడంతే, అవుట్. దావీదుకున్న ధైర్యం ఏంటి? రోజుకి 7 మార్లు దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, ఆరాధన వీరుడు. ఆయనకున్న ధైర్యం అదే. నీకున్న ధైర్యం నీ భక్తే, నీ భక్తి. కాబట్టి భక్తి చేయి,
భక్తి చేయి, ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి, ఉపవాసాలతో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. ఎప్పుడు మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్కి రా, ఎప్పుడు గూగుల్ మీటింగ్ ఉంటే అప్పుడు గూగుల్కి అటెండ్ అవ్వు, ఎప్పుడు టైం చదువు, వాక్యం చదువు. భక్తి 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 నీకు ఆశీర్వాదం ఇస్తుంది, నీకు ధైర్యం ఇస్తుంది. ఏంటి? డబ్బు నిన్ను బతికించదబ్బా, నీతి మరణం రక్షిస్తుంది. డబ్బు ఏం చేయదు. సాఫ్ట్వేర్స్, జాబ్స్, ఎన్నెన్నో మంచి మంచి జాబ్స్ ఏ సంపాదించుకున్నా సరే బైబిల్ చదవమంటే చదవరు. కానీ ఇన్ని బుక్లు, ఆడికన్నా 100 కేజీలు ఉన్న బుక్లు చదువుతుంటారు కానీ బైబిల్ చదవరు. ఇవన్నీ నీకు ఫుడ్ పెట్టవు, ఇవన్నీ నీకు జీవితాన్ని ఇవ్వవు. ఒక రోజున ఏదైనా సమస్య రాకుండా పోతుందా జీవితంలో? పెళ్ళి అయిన తర్వాత శోధన రాకుండా పోతుందా? నీకు ప్రయాణంలో కష్టం రాకుండా పోతుందా? ఇలాంటి టైంలో నేను ఆదుకునేది, నేను ఆదరించేది ఏది తెలుసా? నువ్వు చేసిన భక్తే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తి చేయడానికి వెనకంజు వేయకు. భక్తి గొప్ప లాభ సాధకం. అందుకే ఆ యొక్క ఎలీఫజ్ అంటాడు, యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందుకల్లా కృంగిపోతావు? ఎప్పుడైనా సరే యథార్థవంతులు కృంగిపోయారా, ఓడిపోయారా చరిత్రలో? ఎక్కడైనా సరే లేదు కదా. నీకు భక్తి ఉంది కదా, ధైర్యం వచ్చింది. ఏమైంది తెలిసే? ఓర్చుకున్నాడు, సహించాడు, ఓర్చుకున్నాడు, సహించాడు, ఓర్చుకున్నాడు, సహించాడు, 2 అంతల ఆశీర్వాదం పొందేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి కృంగిపోవద్దు, దేనికి కృంగిపోవద్దు. ప్రార్థన చేయకపోతే, భక్తి చేయకపోతే అప్పుడు నువ్వు కృంగిపోవు తప్ప. ప్రార్థన ఉందా? చేస్తున్నావా? వేకుని లేచి ప్రార్థన చేస్తూ ఉన్నావా? శుక్రవారం ఉపవాసం అంటే ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? సమయం ఎప్పుడైనా ఉన్నదంటే 3 రోజులు ఉపవాసానికి ప్రకటించుకుంటున్నావా? నీ చచ్చిపోతానేమో నా ఇస్తారు. ఒక ఆడదే ఇలా నిలబడిపోయింది రాజు ముందనే. ఏంటి ధైర్యం? 3 days ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. ఒక కుర్రోడండి, బచ్చ కుర్రోడండి. అంత జనం, సైన్యం, లక్షల మంది సైన్యం తిరుకోళ్ళగా పక్కనుంటే వెళ్ళి నిలబడిపోయాడు అక్కడ. ఇప్పుడు నీకున్న ధైర్యం ఏంటి? అప్పుడు చంపాను, ఇప్పుడు నిన్ను చంపుతాను యేసు నామమున. హల్లెలూయా. నేను అప్పుడు ప్రార్థన చేశాను, నాకు విజయం వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు విజయం వస్తుంది. అప్పుడు ప్రార్థన చేశాను, శోధన తప్పింది. ఇప్పుడు ప్రార్థన చేస్తాను, శోధన పోతుంది. ఎందుకు నేను కుంగిపోతాను? ఎందుకు ఓడిపోతాను? నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నే కృంగిపోనయా, నువ్వు నా తోడుండగా నే ఓడిపోనయా, నా పక్షానుండగా నే కృంగిపోనయా, నువ్వు నాతో నుండగా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నా చోటనే ప్రభు కొరకై నే ఓడిపోనయా, నా పక్షానుండగా నే కుంగిపోనయా, నువ్వు నా తోడుండగా నే ఓడిపోనయా, నా పక్షానుండగా నే కుంగిపోనయా, నువ్వు నా తోడుండగా. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. అవకాశం ఉంటే